హాయ్ అండి ఎవ్రీవన్, హెచ్ఆర్ అరుణ్ కుమార్ సిన్హా ఫ్రమ్ విశాఖపట్నం. మీకోసం లాంగ్ షార్ట్ వీడియో తీసుకుని వస్తుంటాను. ఈ రోజు మీకు మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుని వచ్చానండి. ఇంటర్, డిగ్రీ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ కి హ్యాపీగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే జాబ్ ఆపర్చునిటీ విత్ బ్రాండెడ్ కంపెనీ తీసుకుని వచ్చాను. దీనికోసం వివరాలు మొత్తం అంతా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు బీటెక్ వాళ్ళకి చిన్న పాయింట్ తీసుకుని వచ్చానండి. బీటెక్ వాళ్ళు ఈ వీడియో చూస్తున్నప్పుడు లింక్ కోసం డైరెక్ట్ గా వెళ్ళకుండా కాస్త ఈ వీడియో ప్రాపర్ గా వాచ్ చేయండి. బీటెక్ అమ్మాయిలైనా అబ్బాయిలైనా. ఎంసెట్ చాలా మంది లాంగ్ టర్మ్ చేసుకుని ఉంటారు, అవునా? చాలా మంది ఇంటర్ తర్వాతే ఎంసెట్ ఎగ్జామ్ రాసేస్తారు క్వాలిఫికేషన్ కోసం. అయితే రాసిన తర్వాత దాంట్లోని సీట్ వచ్చిన తర్వాత మీ ఫస్ట్ ఫీలింగ్ ఏంటి? కామెంట్ చేయండి. మీ ఫస్ట్ ఫీలింగ్, నేను ఫ్యూచర్లో ఇంజనీర్ కాబోతున్నాను, ఎస్ ఆర్ నో? నేను బీటెక్ చేస్తాను, నేను సూపర్వైజర్ అవ్వడానికి నేను బీటెక్ చేశాను, నేను హెచ్ఆర్ అవ్వడానికి నేను బీటెక్ చేశాను, నేను కంపెనీలోని మేనేజర్ అవ్వడానికి ఆ మెంటాలిటీ తోటి మీరు బీటెక్ చేశారా? లేకపోతే బీటెక్ లోని సీట్ వచ్చిన వెంటనే ఫ్యూచర్ లోని ఒక ఇంజనీర్ అవబోతున్నానని మీకు ఫీలింగ్ వచ్చిందా? ఆ ఫీలింగ్ మీకు వచ్చి ఉంటే కామెంట్స్ లోని ఎస్ ఐ ఫీల్ దట్ ఫీలింగ్ అని రాయండి. ఆ ఫీల్ నేను అయ్యా, ఆ ఫీలింగ్ నేను ఫీల్ అయ్యా, ఓకేనా? ఇక్కడ తోటి ఒక పాయింట్ మైండ్ లో పెట్టుకోండి. 4 years బ్యాక్ బీటెక్ స్టార్టింగ్ లోని మీ మైండ్ సెట్ ఐ వాంట్ బికమ్ ఏ ఇంజనీర్. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, టోటల్ 8 సెమిస్టర్స్ అన్నీ అయిపోయింది. ఒక్కరోజు మీరు రిలీవ్ అయ్యారు. రిలీవ్ అయినప్పుడు మీ మంచి కాలేజ్ అయితే మంచి టాప్ కంపెనీస్ వచ్చి ఉంటుంది, లేదా ఏదో బఠానీ లాంటి కాలేజ్ అయి ఉంటే బఠానీ లాంటి కంపెనీస్ వచ్చి ఉంటుంది. కంపెనీస్ విషయం పక్కన పెడితే బీటెక్ చేసిన వాళ్ళు ఈ రోజు ఇంజనీర్ క్యాటర్లోని ఓరే ఎంత వస్తుంది ఎందుకురా అని మధ్యలో ఉల్లిపాయలు జాంకాయలు, నేను వీడియో చేసినప్పుడు వస్తారు ఉల్లిపాయలు జాంకాయలు. మీలో ఎంత మంది ఈ బీటెక్ చేసి ఇంజనీర్ క్యాటర్లో జాబ్ చేస్తున్నారు? ఎంతమంది ఇంజనీర్ క్యాటర్లో జాబ్ చేయట్లేదు? మెన్షన్ చేయండి. ఐ డన్ మై బీటెక్, ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఇంజనీర్. కామెంట్ చేయండి. ఫస్ట్ కామెంట్, మీకు ఫీలింగ్ వచ్చిందా రాలేదా? ఫ్యూచర్లో 4 years తర్వాత మీరు ఇంజనీర్ అయ్యారా లేదా? ఎందుకు అవ్వలేదు ఆ సందర్భం కూడా ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఎందుకు అవ్వలేదు ఈ పాయింట్స్ కొన్ని వినడం కాదు, మీరు అర్థం చేసుకుంటే లైఫ్ బాగుంటుంది. రోడ్డు మీద వెళ్ళేవాడు చెప్పట్లేదండి, ఆమె హెచ్ఆర్. నా ఎక్స్పీరియన్స్తో ప్రతి వీడియో నేను తీసుకుని వస్తాను, ఓకేనా? సో మీరు ఇంజనీర్ కొందరు అయ్యారు, కొందరు బీటెక్ చేశారు, వాళ్ళు జూనియర్ ఇంజనీర్గా, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, యాజ్ ఎ ఇంజనీర్ క్యాటర్లో జాబ్ చేస్తున్నారు. ఏంటి ఆ అబ్బాయి అంటే తను ఇంజనీర్ అనేసి నలుగురిలోని సొసైటీలోని పరిచయం, మీరు ఒక ఇంజనీర్ అని. కానీ చాలా మంది ఆ ఇంజనీర్ బీటెక్ చేస్తున్న, బీటెక్ బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ చేసిన ఆ క్యాటర్ వాళ్ళు ఇంజనీర్ క్యాటర్ రాలేదు. సూపర్వైజర్గా, సెమీ సూపర్వైజర్గా, కోఆర్డినేటర్గా, ఏదో ఒక కాల్ సెంటర్లో మేనేజర్గా, అసిస్టెంట్ మేనేజర్గా, లేకపోతే ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్గా, మార్కెటింగ్లో, సేల్స్లో, దాంట్లో ఉన్నారు. మీరు ఎంచుకున్న ఫీల్డ్లో ఇంజనీర్ అయ్యారా లేదా? అది కూడా కామెంట్ చేయమన్నాను కదా, చేయండి కాస్త. బీటెక్ వాళ్ళకి ఎందుకు అవ్వలేదు కారణం కూడా నేను చెప్తాను. హైదరాబాద్లో హైటెక్ సిటీలోని ఒక 200-300 సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయి. బాబ్ లాంటి రంగుల అద్దాల మేడలా ఉంటాయి. ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వడానికి ఇటువంటి ఒక కిరాణా కొట్టు లాంటి ఏరియా అమర్పేటలోని అమర్పేట అనుకుంటా, ఎస్, అమర్పేటలోని ఒక చిన్న రూమ్ లో 4-5 చైర్లు పెట్టి, కంప్యూటర్లు పెట్టి ధామ్ ధూమ్ చేస్తూ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. మీరు వెళ్ళి ఉంటారు ఆల్మోస్ట్. వీళ్ళ ద్వారా మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా మీరు వెళ్ళిపోవచ్చు, మేము ప్లేస్మెంట్ ఇస్తాం, మీరు జాబ్ అష్యూరెన్స్ ఇస్తాం, అన్ని వీళ్ళు స్టార్టింగ్ లో కమిట్మెంట్ మీకు ఇస్తారు. మీరు అమ్మా ఇంత అమౌంట్ కడితే అయిపోవచ్చు అనేసి మీరు కూడా కట్టుకొని జాయిన్ అయిపోయి ఏదో చేసుకుంటూ ముందుకు వెళ్తారు. అందులో ఎంతమంది ఎలాంటి ఇన్స్టిట్యూట్ నుండి వచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యారో అది కూడా కామెంట్ చేయండి. ఎస్, అమర్పేట ఇన్స్టిట్యూట్ నుంచి నేను చదువుకొని అలాంటి ఇన్స్టిట్యూట్ నుండి నేను పైకి వచ్చేసి నేను ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇన్ని లక్షల ప్యాకేజ్లో నేను చేస్తున్నాను అనేసి గర్వంగా కామెంట్ చేయండి. యాక్చువల్లీగా ఇక్కడ 80% నేను ఇన్స్టిట్యూట్స్ వాళ్ళకి అనట్లేదు, ఇన్స్టిట్యూట్స్ ఆల్ ఓవర్ ఇండియా ఉంది. కానీ ఒక విషయం చెప్తున్నా, ఫ్రాంక్గా 10,000కి SAP నేర్పిస్తారు ఇటువంటి ఇన్స్టిట్యూట్స్. SAP రియల్ ఫీజు తెలుసా మీకు ఎంత? 45,000 నుండి 2.5-3 లక్షల వరకు దాని ఫీజు ఉంది. నేనే SAP క్యాండిడేట్ని, నేను చేశాను. ఇంత భయంకరమైన ఫీజు ఉంటుంది.
3 lakhs వరకు ఉంటుంది దాని ఫీజు. వీళ్ళు 10,000కి నేను ఎస్ఏపి నేర్పిస్తాను. ఓకే, ఫస్ట్ మిస్టేక్, 10,000కి ఎస్ఏపి రాదు, కట్టేస్తారు. సింపుల్, తక్కువ అయిపోతుంది. రెండోది చాలా బిగ్ మిస్టేక్, వీళ్ళు తెలుగులోనే ఎస్ఏపి నేర్పిస్తారు. ఎంతో మంది స్టూడెంట్ అన్న నేను ఊరిండి వచ్చాను, ఇక్కడ ఒక నెలకి 5,000 అవుతుంది, భోజనానికి ఒక 3,000 అవుతుంది, వీళ్ళేమో 10,000కి నేర్పిస్తానంటే తెలుగులో నేర్పిస్తున్నారు ఏంటన్నా? ఏమన్నా అడుగుతా సార్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంటర్వ్యూలు వేస్తానంటే నువ్వు ఇచ్చిన 10,000కి ఇదే ఎక్కువ అంటున్నారు. తక్కువలో వస్తుంది అనేసి పాలు అనుకుని పినాయిల్ తాగేస్తారా? అమ్మో పాలు ఖరీదు, పినాయిల్ తక్కువ అనేసి. ఏంటి స్వామి, మీరు బీటెక్ ఎందుకు అవ్వట్లేదు అంటే మాక్సిమం బీటెక్ స్టూడెంట్స్ లో నేను జడ్జిమెంట్ చేసింది ఏంటంటే ఒకే ఒక ప్రాబ్లం ఈజ్ ఏ కమ్యూనికేషన్. సబ్జెక్ట్ ఉంది, సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ ఎలా చేస్తారు హెచ్ఆర్ కి? కమ్యూనికేషన్. మీరు తెలుగులోని కాలేజ్ డేస్ లో ఫ్యాకల్టీస్ కూడా చాలా మంది నేను స్టూడెంట్స్ నోరుతో విన్నాను, సార్ నా ఫ్యాకల్టీస్ కూడా తెలుగు చెప్తారు, ఒకటి ఫ్యాకల్టీ అయినా ఇన్స్టిట్యూట్ అయినా ఏదైనా ఒకటే ఒక విషయం చెప్పండి భయ్యా, నువ్వు తెలుగులో చెప్తున్నావు బానే ఉంది, ఆడ హెచ్ఆర్ గారు తెలుగులో ఇంటర్వ్యూ తీసుకోడే, నువ్వు తెలుగు చెప్పినంత మాత్రం నాకు తెలుగులో ఇంటర్వ్యూ తీసుకోడే, ఆడ ఇంగ్లీష్లో ఇంటర్వ్యూ తీసుకుంటారు కాబట్టి నోరిప్పి ఇంగ్లీష్లో అడగరా బాబు, ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయరా బాబు అనేసి మీరు నోరిప్పి అడిగితే ఒక చిన్న మార్పు పెద్ద మార్పు రేపు ఫ్యూచర్లో అవుతుంది. 4 years మీ ఫ్యాకల్టీస్ ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయడం, మీరు తిరిగి ఇంగ్లీష్లో క్వశ్చన్ అడగడం, ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఆ ఫ్యాకల్టీ మళ్ళీ ఇంగ్లీష్లో చెప్పడం, ఈ మాత్రం కమ్యూనికేషన్ గాని చిన్న మొక్కల్లాగా పాటుతూ 4 years గడిపే వాళ్ళ బీటెక్ స్టూడెంట్స్ ఈ రోజుల్లోనే టాప్ పొజిషన్ ఉన్నారు. ఇన్స్టిట్యూటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయిస్తే నా కంపెనీలోని పనిచేసే ఒక 8 మార్జిన్ చెప్పను 7, 8 లేదా 9 ఎంప్లాయీస్ వాళ్ళ శాలరీ పర్ మంత్ 1 lakh ఎంత, ఒక 1 lakh to 2.5 per month శాలరీ ఉన్న క్యాండిడేట్స్ నా కంపెనీలోని శ్రీకాకుళం, పలాస, విజయనగరం, అనకాపల్లి, తుని, ఇచ్చాపురం ఇటువంటి పల్టూరు ఏరియా నుంచి వచ్చేసి నా కంపెనీలోని నేను పనిచేస్తున్న హెచ్ఆర్, నేను ఏ కంపెనీతో హెచ్ఆర్ పనిచేస్తున్నానో ఆ కంపెనీలోని 1.2 lakhs పర్ మంత్ విత్డ్రా చేసి పల్టూరు కుర్రోళ్ళు సాఫ్ట్వేర్ లో ఉన్నారు. వాళ్ళు ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళలే, ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు నేర్పించలే, వాళ్ళు ఏ ఇన్స్టిట్యూట్ లో బాగుపడలే, కానీ చిన్న పాయింట్స్ పట్టుకొని సబ్జెక్ట్ అంతా బ్రెయిన్ లో పెట్టుకొని కమ్యూనికేషన్ తో కొంచెం ఏదో పెద్ద అమెరికన్ యాక్సెంట్ కాదు, కానీ నేను అడిగే ఏ టెక్నికల్ క్వశ్చన్ పోయినా వాళ్ళు టెక్నికల్ గా కంప్లీట్ ఇంగ్లీష్ లో ఒక పారామీటర్ వైజ్ ఆన్సర్ ఇచ్చే లెవెల్కి వచ్చారు. మరి వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వకపోతే ఎవరు అవుతారని చెప్పండి? ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఎంత ఇంపార్టెంట్ అంటే సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఆన్సర్ ఇచ్చాం బట్టి పట్టిస్తాం కాదు, మీరు ఏమైనా క్వశ్చన్ అడిగినా టెక్నికల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీర్ అంటే టెక్నికల్, ఐటీ సాఫ్ట్వేర్ కోర్ ఏదైనా టెక్నికలే. ఈ టెక్నికల్కి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయమంటారు, ఒక 3D డయాగ్రామ్ అయ్యండి, ఒక 2D డయాగ్రామ్ అయ్యండి అంటే మీరు ఈ నోటితోటి ఏంటి తెలుగులో అడుగుతారు హెచ్ఆర్కి. టాప్ ఎంఎన్సీ కంపెనీస్ లో చూసానండి తెలుగులో, లేదా ఆడ తమిళ ఆడితే తమిళ్లో. వై లోకల్ లాంగ్వేజ్ కమింగ్ ఇన్ యువర్ కెరియర్? మీ కెరియర్కి సగం అడ్డంగా ఏం తెలుసా? మీ లాంగ్వేజ్ సగానికి సగం. అరే మీరు 0 అయితే మీరు ఎంసెట్ సీట్ ఎలా కొట్టారా స్వామి? మీరు 0 కాదు, మీరు 0 అయితే టోటల్ గా 200 ఎగ్జామ్స్ అయితే 200 బ్యాక్లాగ్స్ ఉండేది. మీరు 0 కాదు, యువర్ క్లియర్ యువర్ బీటెక్ క్లియర్ ఎవరు చేస్తాడు? నాలెడ్జ్ ఉండేవాడే. మరి ఆ మాత్రం నాలెడ్జ్ ఉండేవాడు కమ్యూనికేషన్ లోని కాస్త బిల్డప్ చేసుకుంటే మీ బతుకులు బాగుంటది కదా. మాక్సిమం నేను చూస్తున్నాను ఈ రోజుల్లో నాలెడ్జ్ ఉంటుంది పిల్లలకి, నాలెడ్జ్ లేదని నేను నమ్మను. అదే క్వశ్చన్ కి ఆన్సర్ తెలుగులో ఏమంటే ఫట 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 మొత్తం అంతా వాయించేస్తారు. కానీ ఇది ఇంగ్లీష్ లో అయితే ఏంటమ్మా ఇంగ్లీష్ అంటే ఏంటమ్మా నాకు అర్థం కావట్లేదు. బ్రిటిష్ వాళ్ళు ఇండియాలో వచ్చి పుట్టి పెరగలేదా? ఇండియాలోని 100 సంవత్సరాలు వాళ్ళు రూలింగ్ చేయలేదా? ఇంగ్లీష్ అంటే ఏదో అమెరికా నుంచి చదివేసి రావాలా? చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ పుస్తకం ఓపెన్ చేయలేదా? కమ్యూనికేషన్ ప్రాక్టీస్ ఓన్లీ బీటెక్ వాళ్ళకి ఎందుకు చెప్తున్నానంటే ప్రతి బీటెక్ వాడు ఫీల్డ్ తగ్గట్ట ఇంటర్వ్యూ వెళ్ళి ఉంటాడు, కానీ ఫెయిల్యూర్ అయి ఉంటాడు. ఆ ఫెయిల్యూర్ కి కారణం నేను చెప్తున్నాను యాజ్ ఎ హెచ్ఆర్ గా 90 నుంచి 95% ఈజ్ యువర్ కమ్యూనికేషన్. సబ్జెక్ట్ ఉంది,
అన్ని పాస్ అవుట్ అయ్యావు, పోనీ ఒకటో రెండు బ్యాక్లాగ్స్ అది కూడా క్లియర్ చేస్తావు, మాట్లాడలేకపోతున్నావే. నువ్వు ఇంగ్లీష్ మీడియం కదా, తెలుగులోని బీటెక్ అయ్యిందా? తెలుగు మీడియమా? కానీ కాదు, తెలుగులోని అతను టీచర్లు ఫ్యాకల్టీస్ మాట్లాడితే మీరు కూడా నాకు తెలుగు కదా మనోళ్ళగా మాట్లాడుతున్నారు, మీరు కూడా మాట్లాడిస్తారు. ఎప్పుడు ఇంప్రూవ్మెంట్ వస్తుంది మీలో? ఇంప్రూవ్మెంట్ ఎప్పుడు వస్తుంది? 4 సంవత్సరం గడిచిపోయింది, ఇప్పుడు ఇంట్లోని నట్టు స్క్రూ టైట్ చేస్తున్నారు. ఏరా బీటెక్ చేసావు, పొలం అమ్మిస్తాం, బీటెక్ చేసావు, ఎదరా ఉద్యోగం ఎదరా అనేసి అమ్మ నాన్న తిట్టులు, ఇరుగు పరుగు వాళ్ళకి ఈడేమో బీటెక్ చేసుకుని గాలో తిరుగుతున్నాడు, ఈ అమ్మ ఇంకా మన అయ్యో ఈయన చూసుకొని మా పిల్లలకి బీటెక్ చేయలేదు అనేసి పక్క వాడికి ఏమో బ్యాడ్ ఇంప్రెషన్ మీ వల్ల. అంతా జీరో అయిపోయింది. దేనికోసం? ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్. ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్. ఏ కంపెనీ హెచ్ఆర్ అయినా తెలుగులో మాట్లాడు, హిందీలో మరాఠీలోని తమిళ్లో మాట్లాడు. ఎందుకు మాట్లాడతాడు? ఆడు ఇంగ్లీష్ బాగుంది కాబట్టి కంపెనీకి హెచ్ఆర్ అయ్యాడు. సాఫ్ట్వేర్లోని హెచ్ఆర్ ఎంత బాగా మాట్లాడతారు తెలుసా? ఫ్రాంక్లీ స్పీకింగ్, నేను ఒక సాఫ్ట్వేర్ హెచ్ఆర్ని, బట్ ఐ కాంట్ డూ దిస్ వీడియోస్ ఇన్ ఇంగ్లీష్లో నేను వీడియోస్ చేయలేను, అస్సలు వ్యూస్ రాదు. అందుకే మీ లోకల్ భాషలోనే తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను? నేను చెప్పే తెలుగులోనే అంత ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మీరు వెళ్ళి తెలుగులో ఆన్సర్ ఇవ్వడాక నో. ఈ వీడియో ఇక్కడి వరకే. దాని తర్వాత మీరు ఎలా ప్రాక్టీస్ చేస్తారో అది మీ మీద ఉంటుంది. కంటిన్యూ ప్రాక్టీస్ చేయండి. అరే యువర్ ఇంజనీర్ మ్యాన్, ఏమనుకోవద్దు. రోడ్ మీద వెళ్తున్నావు, నీకు ₹1,00,000 శాలరీ ఉంది, ఎవరో ఇన్ఫ్లుయెన్స్ వల్ల లేకపోతే బ్యాక్ డోర్ వల్ల నీకు జాబ్ వచ్చింది. ఒక మాట అంటాను, జాబ్ వచ్చింది. ఎవరో ఒకటి చదువుకున్న వాడు వచ్చేసి ఏదో నీకు అడిగాడు, అడ్రస్ ఏదో అడిగాడు, ఇంగ్లీష్లో అడిగాడు. ఇంగ్లీష్ ఆడితే నువ్వు తెలుగులోనే తిన్నంగానే ఆ మాల్ తిరగండి అని చెప్తే ఆడ పైనుంచి అందరూ చూసేసి భయ్యా నీకు ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తావా, నాకు లోకల్ లాంగ్వేజ్ రాదంటే ఐ డోంట్ నో ఇంగ్లీష్ అంటావు. ఏం చేస్తున్నావు అంటే ఇంజనీర్ అంటే పైనుంచి అందరూ చూస్తాడు, నువ్వు ఒక ఇంజనీర్వా, నీకు ఇంగ్లీష్ రాదా? మరి అలాంటి ఫీలింగ్ మీరు ఒక బీటెక్, మీకు ఇంగ్లీష్ రాదా? వాట్ ఫర్ బీటెక్? బీటెక్ వాళ్ళకి ఇంగ్లీష్ రాకపోవడం, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాడికి ఇంగ్లీష్ రాకపోవడం, ఎంబీబీఎస్ చేసిన వాడికి ఇంగ్లీష్ రాకపోవడం అంటే ఏంటి మీ చదువు? ఏంటి మీ చదువు? చెప్పండి ఒక మాట. ప్రతి కాలేజ్ వాడు మా కాలేజు వాళ్ళ పిల్లలు పలానా చోట పనిచేస్తున్నారు, బాగుంది, చాలా బాగుంది, అలాగే చెయ్యాలి. మిగతా పిల్లల సంగతి ఏంటి? వాళ్ళు వేస్ట్ అండి. ఓహో, వాళ్ళు వేస్ట్ అంటే వాళ్ళ దగ్గర ఫీజు మీరు దొబ్బలేదా? వేస్ట్ అన్నప్పుడు డిస్కౌంట్ ఇవ్వాలి కదా. మీరు వేస్ట్, మీరు 50% ఫీజు కట్టినా మీకు గట్టెక్కిస్తామని చెప్పొచ్చు కదా. వాళ్ళ ద్వారా ఫుల్ ఫీజు కలెక్ట్ చేసి, వీళ్ళ ద్వారా ఫుల్ ఫీజు కలెక్ట్ చేసి, వీళ్ళకేమో ఉద్యోగం వచ్చినట్టు చేసి, వాళ్ళేమో వేస్ట్ అన్నప్పుడు ఆ వేస్ట్ వాళ్ళు డబ్బులు తిరిగి ఇచ్చేయండి తమ్ముంటే. ఎవరు అబ్బే ఆ వేస్ట్ ఆటలో మీరు ఉండకండి. ఓకే, ఒక్క సెకండ్, ఎవరు వచ్చినట్టున్నారు. సారీ అండి, గ్యాస్ వాడు వచ్చాడు, గ్యాస్ బండ పట్టుకొని గ్యాస్ అయిపోయిందని 2 days బ్యాక్ బుక్ చేశాను. సో దిస్ ఈస్ ద మెయిన్ థింగ్ అండి. ఓన్లీ ద ప్రాబ్లమ్ ఈస్ యువర్ కమ్యూనికేషన్ ఉంటే ఎంత పెద్ద జాబ్ అయినా మీరు చేసుకోవచ్చండి. తెలుగు మీడియం వాడికి నేను తక్కువ అంచనా వేయట్లేదు, తక్కువగా మాట్లాడట్లేదు. బట్ మీకు ఫ్యూచర్ కావాలంటే, మీకు కెరీర్ కావాలంటే మీకు మీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అడ్డంగా రాకూడదు. చాలా మంది కామెంట్స్ పెడతారు, సార్ నాకు కమ్యూనికేషన్ ప్రాబ్లం సార్. సాల్వ్ చేసుకో. వచ్చి అడిగినట్టుంది, సార్ నాకు జ్వరం సార్, మాత్రాలు వేసుకుని చెప్పినట్టున్నాను. ఎందుకు స్వామి మీ ప్రాబ్లం మీకు తెలిసినప్పుడు కూడా రెక్టిఫై చేయరు? అది పట్టుకొని బ్యానర్ లాగా ఐ హ్యావ్ ఏ కమ్యూనికేషన్ ప్రాబ్లం యో, అంత కాన్ఫిడెన్స్ ఏంటో నాకు అర్థం కాదు స్వామి. అదే లెవెల్ ఆ కాన్ఫిడెన్స్ నాకు అర్థం కాదు సార్. అంత బాగుంది సార్, పర్సంటేజ్ బాగుంది, నాకు ఇంగ్లీష్ బాగా రాదు యో. వై బాస్? వెన్ యూ నో యూ హ్యావ్ ఏ ప్రాబ్లం విత్ యూర్ కమ్యూనికేషన్, వై కాంట్ యూ రెక్టిఫై? మీ ప్రాబ్లం ఎందుకు రెక్టిఫై చేసుకోరు స్వామి? నాకు బ్లడ్ తక్కువ, వెళ్ళి ఎక్కించుకో. నాకు జ్వరం వచ్చింది, వెళ్ళి వేసుకో డోలో 650. సింపుల్. నీకు ప్రాబ్లం ఉంది, సబ్జెక్ట్ ప్రాబ్లం ఉంది, పుస్తకం ఓపెన్ చేసుకుని చదువుకో. నీ కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంది, కమ్యూనికేషన్ బిల్డప్ చేసుకో, ప్రాక్టీస్ చేసుకో, వీడియోస్ ఉన్నాయి చూసుకో, బోల్డ్ వీడియోస్. 30 days ఛాలెంజ్ నా అలాగే వస్తారు అందరు. 30 రోజుల్లోని మీ ఇంగ్లీష్ నేర్పిస్తా, 30 రోజుల్లోని మీ బతుకు బాగు చేస్తా, 30 రోజుల్లోని పూజలు చేసి మీ గ్రహాలు మార్చేస్తా. నేను ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొని వచ్చాను, 30 రోజు ఛాలెంజ్ కాదు కానీ 30 days ఛాలెంజ్. నా ముందే ఒక 10 మంది మొదలెట్టారు. 30 రోజులు మీ బతుకు మార్చేస్తాను. పోలే, నేను హ్యాపీ. 30 రోజుల్లోనే ఎంతమంది అయ్యారో లేదు తెలియదు కానీ నాకు చూసిన వాళ్ళు మాత్రం కొందరు జాబ్లు వచ్చాయి. నేను వాట్సాప్ స్టేటస్ లో కూడా ఆఫర్ లెటర్ పెడుతున్నా, సంతోషంగా సంపాదిస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ.
నాకు లాభం వచ్చింది. 30 days ఛాలెంజ్ వర్క్ ఫ్రమ్ హోమ్, 30 days అయిపోయిన 2 months అయిపోయినా కూడా ఈ రోజు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ తీసుకుని వస్తున్నాను. చాలా మంది చేసుకున్నారు. ఐఎమ్ ఫీల్ వెరీ హ్యాపీ. అప్లై చేసిన వాళ్ళు కూడా రావట్లేదు అంటారు. కంటిన్యూ అప్లై చేసి బంగారం, అప్లై చేస్తుంటే బంగారం ఆపకండి. ఓకేనా? ఈ రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ 10th ఎందుకు వస్తుంది మాటమాటికి నోట్లో. ఇంటర్, డిగ్రీ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కి వాయిస్ ప్రాసెస్ టెక్ మహేంద్ర కంపెనీ 200 వేకెన్సీస్ కావాలి. ఫ్రెషర్ అయినా ఎక్స్పీరియన్స్ అయినా హ్యాపీగా వెళ్ళొచ్చు. వాయిస్ ప్రాసెస్ మాత్రమే. మీ ఇంట్లో మీ ఓన్ ల్యాప్టాప్, పవర్ బ్యాకప్ అండ్ ఏమంటారు ఇంటర్నెట్ కావాలి ప్రస్తుతానికి. లేదా కంగారు పడద్దు, ముందు జాబ్ తెచ్చుకోండి. చిన్న అమౌంట్ కి హ్యాపీగా ఒక సిస్టమ్, ఒక వైఫై మొత్తం అంతా ఒక 10-12 వేలకి వచ్చేస్తుంది. ముందు జాబ్ కొట్టండి. ఓకేనా? నేను చెప్పేది ఒకటి, మీ ఇంట్లో ల్యాప్టాప్ లేదు, సిస్టమ్ లేదు, అలా అడిగే ప్రొసీజర్ లేదు, ఏమీ కంగారు పడద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జాబ్ కొట్టండి. జాబ్ లోని ఆఫర్ లెటర్ వచ్చిందంటే సాయంత్రం వెళ్ళి ఒక 10,000, 12,000, 15,000 పెట్టేసి కొనివచ్చు. ముందు జాబ్ వస్తుంది అనుకోండి, ఆ లెక్క వేరేగా ఉంటుంది. అవునా కాదని చెప్పింది ఏదో రాంగ్ అయితే రాంగ్ అని చెప్పండి. ముందు జాబ్ కొట్టండి, యాక్సెసరీస్ తర్వాత కొనొచ్చు. ఓకేనా? ఇది హెచ్ఆర్ నంబర్ అండి, దీనికి లింక్ ఏంటి లేదు. ఓకేనా? ఈ హెచ్ఆర్కి ఏం చేస్తారంటే మీ రెజ్యూమే, అప్డేటెడ్ రెజ్యూమే, వాయిస్ ప్రాసెస్, బీపీఓలో వాయిస్ ప్రాసెస్ కి ఎలా ఉంటుంది దాని తగ్గట ఒక మంచిగా ఇంటర్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి రెజ్యూమే తయారు చేసి ఆల్ వాట్సాప్ నంబర్కి రెజ్యూమే పెట్టి, నేను మ్యాటర్ చెప్తాను కాస్త రాసుకోండి. డియర్ సార్ ఆర్ మ్యామ్, I came to know that there is a vacancy in your company for so and so voice process. I like to apply myself for the position. This is my CV. I request you to please kindly have a look from your end and do the needful. Simple matter. Thank you so much. Best regards. మీ పేరు, మీ ఫోన్ నంబర్, మీ ఈమెయిల్ ఐడి పెట్టేసి వాట్సాప్ చేసేయండి. వెయిట్ ఫర్ ద కాల్. ఓకేనా? వాట్సాప్ నంబర్లో ఇన్కమింగ్ ఉండే నంబర్ పెట్టండి. ఏదైతే మీ పర్సనల్ నంబర్ వాడుతున్నారో ఆ పర్సనల్ నంబర్తో వాట్సాప్ చేయండి. ఓకేనా? సింపుల్ అండ్ బెస్ట్ వాయిస్ ప్రాసెస్. శాలరీ కూడా బాగుంటుంది. ఓన్ సిస్టమ్ అడిగారు, ముందు జాబ్ కొట్టింది, దాంతో ఓన్ సిస్టమ్ ఉందని చెప్పొచ్చు. ఇంటర్వ్యూలో అడిగినా ఓన్ సిస్టమ్ ఉంది. ఇది ప్రొసీజర్ అండి. దీనికి ఓన్ సిస్టంలోని ఈ విధంగా ప్రొసీజర్, ఇంత ర్యామ్, ఇవి కావాలి. దీని తగ్గట్టు మీరు మాట్లాడండి. ఉంది అన్నీ ఉన్నాయి. మీరు జాబ్లో సెలెక్ట్ అయిపోయిన తర్వాత సాయంత్రం వెళ్ళేసి హ్యాపీ కొని తెచ్చవచ్చు. ముందు ఉద్యోగం రానివ్వండి చేతిలో. అర్థమైందా? ఉద్యోగం రాకుండా ఏంటి లాభం? నేను మాసిపోయిన డ్రెస్ వేసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళా, సెలెక్ట్ అయ్యా. నా ముందు మంచి జాగ్వార్ లాంటిది పర్ఫ్యూమ్ కొట్టుకొని నీట్గా షేవింగ్ చేసుకుని వెళ్ళారు. నేను షేవింగ్ చేసుకుని వెళ్ళా, మన మాసిపోయిన బట్టలు వేసుకుని వెళ్ళా. ఎందుకు వెళ్ళాను? మా మమ్మీ ఆ రోజుల్లో మా అమ్మ బతుకుంది, హాస్పిటల్లో అడ్మిట్ ఉంది. నేను హాస్పిటల్లో ఐరన్ చేసుకుంటూ కూర్చోవాలా. ఇంటర్వ్యూ టైం అయిపోతుంటే వెళ్ళి స్నానం చేశాను, బట్టలు వేసుకున్నాను, షూ వేసుకున్నాను, వచ్చాను, ఇంటర్వ్యూ చేశాను, సెలెక్ట్ అయ్యాను. ఎపీరియన్స్ కూడా గుడ్డిది చేసేస్తుంది మీ మాట తీరి బాగుంటే. అర్థమైందా? మీ ఎపీరియన్స్ కూడా గుడ్డిది చేసేస్తుంది హెచ్ఆర్కి. పోతే పోనీ ఎపీరియన్స్ ఏంటుంది, సెలెక్ట్ అయిపోతే జీతం వస్తే మంచిగా తయారవుతాడు హెచ్ఆర్ కూడా అంటారు. కానీ మీ మాటలో అలా వండేసి ఐరన్ షర్టు, పర్ఫ్యూమ్ వేసుకుంటే ఏంటి లాభం? నీ పర్ఫ్యూమ్ వాసన పీల్చుకోనికి ఉద్యోగం ఇస్తారా? ఎపీరియన్స్ మ్యాండేటరీ, బట్ యువర్ కమ్యూనికేషన్, యువర్ సబ్జెక్ట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. హెచ్ఆర్ రంగకుమార్ సిన్హా. సబ్స్క్రైబ్ చేయండి. 1 lakh కాస్త దగ్గరలో ఉన్నాను, అంటే దగ్గర కాదు, దూరం ఉన్నాను. కొంచెం హెల్ప్ చేయండి డార్లింగ్స్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. టేక్ కేర్. బాయ్.